మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలోని కమిషనరేట్ పరిధిలో చాలా వరకు హెల్మెట్ ధరించాలి అని చెప్పేసి సిపి గారు స్ట్రిక్ట్లీ ఏదైతే గైడ్లైన్ తేవడం జరిగింది. సో ఇందులో భాగంగానే మనతో ట్రాఫిక్ సిఐ అయినటువంటి వెంకటరమణ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సో ఆగస్టు 15 తర్వాత చాలా వరకు మార్పులు చేర్పులు జరుగుతాయని చెప్పేసి సిపి గారు అయితే చెప్పడం జరిగింది. సో మ్యాక్సిమం అయితే ఒక 40% అయితే మనకి హెల్మెట్ అనేది ఒకటి ధరిస్తూనే ఉన్నారు. సో ఇంకా చేంజెస్ అనేవి ఇంకా రావాలి. సో ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రజల యొక్క భద్రతను దృష్టిలో పెట్టుకొని మా యొక్క కమిషనర్ గారు కమిషనరేట్ పరిధిలో అందరూ కూడా కంపల్సరీగా 2 వీలర్ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా హెల్మెట్ ధరించాలని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ని కంపల్సరీ చేయడం జరిగింది. వాళ్ళ యొక్క ప్రాణరక్షణ గురించి మాత్రమే ఈ యొక్క ప్రోగ్రాము కండక్ట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్లోంచి బయట బయలుదేరి మళ్ళీ వాళ్ళ యొక్క పని ముగించుకొని మళ్ళీ వాళ్ళ యొక్క గమ్యాన్ని చేరుకొని మళ్ళీ ఇంటికి వచ్చేంత వరకు కూడా ఒక సేఫ్టీ పర్పస్ గురించి మాత్రమే ఈ యొక్క హెల్మెట్ కంపల్సరీ అనే ప్రోగ్రామ్ అనేది చేయడం జరిగింది. అందరికీ మేము అన్ని చోట్ల కూడా అన్ని పొల్యూషన్ లిమిట్స్లో కూడా అవేర్నెస్ ప్రోగ్రాము కల్పిస్తున్నాము, ఎవ్రీ డే కల్పిస్తున్నాము. అదేవిధంగా కొంతమంది పబ్లిక్ కూడా కొంత చేంజ్ అనేది వచ్చింది. చాలా వరకు కూడా చాలా మంది ఒక 30 to 40% మంది ఇప్పుడు కొద్దిగా హెల్మెట్ ధరిస్తున్నారు. అదేవిధంగా అందరూ కూడా 100% ఇది సక్సెస్ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో మీ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. మెయిన్గా సండే రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులకు సంబంధించి కూడా మూత ముగించేస్తున్నారు మీరైతే నిజామాబాద్లో. సో సిఐ వెంకటరమణ గారు రోడ్ మీద కనబడితే ఖచ్చితంగా అలా చేతిలో చిక్కితే మాత్రం కోర్టుకే అనేది ఒకటి క్లియర్గా తెలుస్తూ ఉంది. సో ఎట్లా సాధ్యమవుతుంది సార్? ఎట్లాంటి సపోర్ట్ వస్తుంది పై అధికారుల నుంచి? మేము కండక్ట్ చేసేది అందరూ కూడా మంచి ఉద్దేశంతో చేస్తున్నాం కాబట్టి అందరూ ఆఫీసర్లు కూడా కండక్ట్ చేయమని చెప్తారు. ఎవరు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల ప్రాణాలు చాలా వరకు యాక్సిడెంట్లు అవుతున్నాయి కాబట్టి వాటిని నివారించడం కోసం మనం డ్రంక్ అండ్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది అందరి ఆఫీసర్ల యొక్క మన్ననను పొందింది డ్రంక్ అండ్ డ్రైవ్. సో ఒక హైదరాబాద్లోనే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు అనేవి ఎక్కువ జరుగుతాయి అనేది మనం వింటూనే ఉన్నాం. కాకపోతే నిజామాబాద్లో ఒక సండే రోజు కావచ్చు, కొన్ని ఏరియాలలో చాలా రకాలైనటువంటి స్పెషల్ డ్రైవ్లు నిర్వర్తిస్తూ ఉన్నారు. సో మెయిన్గా మైనర్ డ్రంక్ అండ్ డ్రైవ్స్ కూడా మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి సార్. సో వాళ్ళకి ఎట్లాంటి కౌన్సిలింగ్ చేస్తూ ఉన్నారు మీరు? మైనర్ పిల్లలకి ఎట్టి పరిస్థితులు కూడా వెహికల్స్ ఇవ్వద్దని చెప్పి తల్లిదండ్రులకి మా కమిషనరేట్ ద్వారా అందరికి కూడా సవివరంగా వివరించడం జరిగింది. ఆల్రెడీ అందరికి కూడా తల్లిదండ్రులు అందరికి కూడా కమిషనరేట్లో మీటింగ్ పెట్టి అందరికీ చెప్పడం జరిగింది ఇప్పటివరకు. అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్లో కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా వెహికల్ తాగి బండి నడపొద్దని చెప్పేసి మా యొక్క విన్నపము. అదేవిధంగా రాంగ్ సైడ్ డ్రైవింగ్, సెల్ ఫోన్ డ్రైవింగు, మైనర్ డ్రైవింగ్ ఎట్టి పరిస్థితులు కూడా కమిషనరేట్ పరిధిలో అనేవి చాలా చట్టపరమైన చర్యలు లీగల్గా తీసుకోవడం జరుగుతుంది. సో మెయిన్గా డ్రంక్ అండ్ డ్రైవ్ కావచ్చు, వితౌట్ హెల్మెట్. సో సార్ చాలా వరకు మైనర్ యాక్సిడెంట్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. రాంగ్ రూట్ ఏదైతే మనకి హిట్ అండ్ కేసు నుంచి కూడా చాలా పెరుగుతూనే ఉన్నాయి. సో మెయిన్గా తల్లిదండ్రులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? తల్లిదండ్రులు అక్కడక్కడ మేము మాట్లాడినట్లయితే మా ఇంట్లో ఎవరు లేరు కాబట్టి పిల్లగాడికి ఇచ్చేసి మేము బండి పంపిస్తున్నాము, బండి మీద అవి సామాన్ తెప్పిస్తున్నాము అని చెప్పి చెప్తా ఉన్నారు. సో చిన్న తప్పిదాలు కాస్త పెద్ద యాక్సిడెంట్లకు దారితీస్తున్నాయి, ప్రాణాలే పోతున్నాయి. సో వాళ్ళకి ఏం చెప్తారు? తల్లిదండ్రులకి మా యొక్క సూచన ఏంటంటే ఎట్టి పరిస్థితులు కూడా మైనర్ పిల్లలకి బండ్లు అనేది ఇచ్చి వాళ్ళ యొక్క ప్రాణాలని మనం కాపాడుకోవాలి. వాళ్ళు భవిష్యత్తు తరాలకు కాపాడే విధంగా వాళ్ళ యొక్క గమ్యం అనేది ఉండాలి తప్ప వాళ్ళకి వెహికల్స్ ఇచ్చి యాక్సిడెంట్కి గురయ్యేటట్టు చేయొద్దు. ఎట్టి పరిస్థితుల్లో లైసెన్స్ తీసుకున్న తర్వాతనే బండి ఇచ్చేటట్టుగా మన తల్లిదండ్రులు అందరూ కూడా పిల్లలకు మోటివేట్ చేసే విధంగా చూడాలి. సో పెనాల్టీ విషయం గురించి మనం మాట్లాడుకుంటే చాలా చేంజెస్ అయితే వచ్చినాయి. సో సెంట్రల్లో చలాన్స్ అనేవి పెరిగినాయి. కాకపోతే స్టేట్ గవర్నమెంట్లో ఏమైనా పెంచితే సో ఇట్లాంటి తప్పిదాలు కూడా తగ్గే అవకాశం ఉంటుందని చాలామంది సిటిజన్స్ అయితే చెప్తా ఉన్నారు. సో దీని గురించి ఏం చెప్తారు? స్టేట్ గవర్నమెంట్ ఎటువంటి ఇంప్లిమెంటేషన్ అయితే జరగలేదు. అది జరిగితే మాత్రం చాలా మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది ట్రాఫిక్ పరంగా. థ్యాంక్ యూ సార్. నిజామాబాద్ జిల్లాలోని చాలా ఏరియాలలో కొన్ని రిస్ట్రిక్టెడ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, మెయిన్గా రాంగ్ రూట్ కావచ్చు, వితౌట్ హెల్మెట్కి సంబంధించి ఆగస్ట్ 15 తర్వాత ఖచ్చితంగా రోడ్లపైకి వితౌట్ హెల్మెట్తో ఎవరైతే వస్తారో వాళ్ళ మూత మోగించేస్తామని చెప్పేసి సిపి కమలేశ్వర్ గారు అయితే మనకి చెప్పడం జరిగింది. సో ఇందులో భాగంగానే చాలా మంచి ఇంప్లిమెంటేషన్ అయితే జరుగుతూ ఉంది. చాలా డైవర్షన్స్లో రాంగ్ రూట్ సైడ్ ఎవరైతే వెహికల్స్ నడుపుతూ ఉన్నారో హిట్ అండ్ కేస్ రన్స్ కూడా పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మనకి ట్రాఫిక్ ఏసీపీ కావచ్చు, అదేవిధంగా ట్రాఫిక్కి సంబంధించిన సిఏ గారితో సహా చాలామంది దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతూ ఉంది. మెయిన్గా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్కి సంబంధించి కూడా చాలానే జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. కాకపోతే ప్రజలలో మార్పు రావాలి అని చెప్పేసి ఫైనల్గా మనకి పోలీస్ అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది. సో ఇది ఇవాళ సుమన్ టీవీ స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ నిజామాబాద్ నుంచి.